శ్రీ మాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిలి నరసింహ శర్మ. గతంలో చాలా వీడియోలు చేశాను. నేను మీకు సుపరిచితుడిని. ప్రతి ఒక్క మనిషికి ఒక ఉపశమన వాక్యం అవసరం, ఒక ఓదార్పు అవసరం. ఈ ప్రకారంగా మానవ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అందరి దగ్గర కూడా మనం మంచిగా ఉండడం అనేది మాత్రం కొంచెం కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి కొన్ని రకాల విమర్శలకి, కొన్ని రకాల ఇబ్బందులకి మనం తట్టుకొని సమాజంలో మెలగాలంటే మాత్రం ఒక ఆసరాగా ఏదో ఒక మంచి మాట కానీ, ఒక శాస్త్రం కానీ మనకు అవసరం. దానికి ఉపయోగపడేదే జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రం అంటే చిన్న మాట కాదు, అది మహాసముద్రం. ఎందుకంటే నవగ్రహాల తాలూకా కృప మన మీద ఎల్లప్పుడూ ఉన్నట్టయితే వాళ్ళు తప్పనిసరిగా అన్ని సుఖాలు అనుభవించి, సకల సుఖాలు అనుభవించి జీవితాన్ని సుగమం చేసుకుంటారు అని చెప్తుంది వేదాంగం. జ్యోతిష శాస్త్రం వేదాంగాల్లో ఒకటని మనం గమనించాలి. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. అయితే ఈ నవగ్రహాల తాలూకా ప్రభావం చిన్న విషయం కాదు. ఏదైనా డెప్త్లోకి వెళ్తే, లోతులోకి వెళ్తే తప్పనిసరిగా మనకి దాని మీద ఆసక్తికరమైన విషయంగా మనం పరిగణిస్తే చాలా మంచి విషయాలు మన జీవన గమనంలోకి అవి వెలుగులోకి వస్తాయి. కాబట్టి మనం చేసే పనిలో ఒక్క నిమిషం ఆలోచించడం, ఆ చేసే పని ఏకాగ్రతగా చేయడం చెప్పేటువంటి గొప్ప శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఇకపోతే అసలు విషయానికి వస్తే మనకు ఆసక్తికరమైనటువంటి ఈ రోజు గడిచిపోతే రేపటి రోజు ఎలా ఉంటుంది, రేపటి రోజు గడిచిపోతే ఎల్లుండి ఎలా ఉంటుంది అనేటువంటి వాతావరణంలో మనం నిత్యం కూడా తహతాలు ఆడుతూ ఉంటాం. అయితే ఒక సంవత్సరం, తెలుగు సంవత్సరం గడిచిందంటే మరొక సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం కొన్ని రకాల ఇబ్బందులకు ఎదుర్కొన్నాం, మళ్ళీ సంవత్సరం అయినా సరే మనం సుఖపడతామో లేదో, లేకపోతే మళ్ళీ సంవత్సరం అయినా మనం కొన్ని రకాలుగా ఇల్లులు కట్టుకోవడం, పెళ్లిళ్ళు చేయడం వగైరా కార్యక్రమాలు చేయగలుగుతామో లేదో అనేటువంటి ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే వీటన్నిటికీ సరైన పరిష్కారం ఏంటంటే మనం ప్రయాణిస్తుంటేనే తప్పనిసరిగా వాటి ఫలితాలు మాత్రం తప్పనిసరిగా మనకు ఆచరణలోకి వస్తాయి. శుభాశుభ మిశ్రమాలన్నీ మాత్రం చాలా జాగ్రత్తగా వహించగలిగితే అన్ని మనకు శుభాలే జరుగుతాయి. ఇకపోతే విశ్వావసునామ సంవత్సరం, క్రోధనామ సంవత్సరం అయిపోయింది. ఈ నెల 30వ తారీఖుని ఉగాది పండగ. ఈ ఉగాది పండుగకి విశ్వావసునామ సంవత్సరం వస్తున్నది. విశ్వావసునామ సంవత్సరం సకల శుభాలు ప్రసాదించేటువంటి గొప్ప సంవత్సరంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే పంచాంగరీత్యా కూడా అలాగే ఉన్నాయి. కొన్ని రాసుల వారికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, అది వేరే విషయం. ఆ శుభాశుభ మిశ్రమాలు అనేవి సహజం కాబట్టి. ఇకపోతే ప్రతి రాశికి కూడా విడమర్చి జ్యోతిష శాస్త్ర విషయంలో ఆ శాస్త్రం తాలూకా ప్రాధాన్యతను మేషరాశికి, వృషభ రాశికి, మిథున రాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, కన్యారాశికి, తులారాశికి, వృశ్చిక రాశికి, ధనుస్సు రాశికి, మకర రాశికి, కుంభరాశికి, మీన రాశికి ఉండేటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయన్నది నేను 12 వీడియోలు చేద్దామనే సంకల్పంతో నేను ఉన్నాను. ఈ ప్రకారంగా విడమర్చి మీకు తెలియజేస్తాను, కొన్ని సూచనలు ఇస్తాను, కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు అనేవి కూడా మీకు శక్తికి మించినవి మాత్రం ఉండవు. చిన్న చిన్న పరిష్కారాలు చేయించుకొని ఆనందంగా అందరం ఉండాలి. ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని మనం చక్కగా ఆనందకరమైన వాతావరణంలో మనం పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈ సంవత్సరం సుఖమయ జీవనాన్ని మనం కొనసాగించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సంవత్సరం గ్రహ సముదాయంలో కొంతమందికి ఏలినాటి శని వస్తున్నది, కొంతమందికి అష్టమ శని వస్తున్నది, కొంతమందికి అర్ధాష్టమ శని వస్తున్నది అని చెప్పేసి నానుడిలో ఉంది. అది విపరీతమైనటువంటి ఈ టీవీ మాధ్యమం ద్వారా ఈ శని గురిండే ఎక్కువగా ప్రభావాలు చెప్పి మనుషుల తోలకి ఇబ్బందులకి కారణం శని అని చెప్పి అంటుంటారు. కాబట్టి అది కాదు. జ్యోతిష శాస్త్రంలో శని ఒక భాగం మాత్రమే. మిగతా గ్రహాలని గ్రహ సముదాయం అంతా బాగుంటేనే జ్యోతిష శాస్త్రం అవుతుందని మనం గమనించాలి. విజ్ఞులు గమనిస్తారు, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ప్రభావంలో చాలా మార్పులు ఉన్నాయి. ఈ మార్పులన్నీ కూడా మనకి శుభయుక్తంగా ఉంటాయని చెప్పేసి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే మేషరాశి విషయంలో ఆలోచిస్తే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 అని చెప్తుంది శాస్త్రం. అయితే మేషంలో చంద్రుడు ఉన్నప్పుడు అది శుభకరమే. ఎందుకంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి చెందినవి. అయితే అశ్విని నక్షత్రం కేతు మహాదశతో ప్రారంభమవుతుంది, భరణి నక్షత్రం శుక్ర మహాదశతో ప్రారంభమవుతుంది, తర్వాత కృత్తికా నక్షత్రం రవి మహాదశతో ప్రారంభమవుతుంది. ఈ 3 దశలు కూడా జాతక చక్రంలో మనకి ఎలా ఉన్నాయి, ఏ దశలో వాళ్ళు పుట్టారు, ఎంత అంతర్దశ ఉంది, ఎంత భుక్తం అయిపోయింది, ఎంత శేషం మిగిలింది, ఆ తాలూకా ప్రభావాలన్నీ గమనించిన తర్వాత వాటి తాలూకా
దశ అంతర్దశలు ఎక్కడున్నాయి, వాటి తాలూకా ప్రభావం మీద గురు దృష్టి పడుతున్నది లేదా, వాళ్ళ తాలూకా రాజ్యం వాళ్ళ తాలూకా జాతకం ఏ విధంగా ఉందని ముందు మనం పరిశీలించిన తర్వాత మాత్రమే గోచారానికి వెళ్ళాలి. గోచారానికి వెళ్ళినప్పుడు గోచార సముదాయం ఎలా ఉంది అంటే, ఒకటి గోచారం అంటే ఏమిటి అంటే చంద్రస్థితి. చంద్రుని తాలూకా ప్రభావాన్ని బట్టి మనం చెప్పేదే గోచారం అంటారు. కాబట్టి 2.5 రోజులు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారిపోయే చంద్రుని తాలూకా ప్రభావం చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి గోచారం చాలా వరకు వర్తిస్తుంది. కాబట్టి గ్రహ సముదాయాన్ని వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తిగా వర్తిస్తుంది, గోచారం చాలా మందికి వర్తిస్తుంది. కాబట్టి ఆ విషయం మనం గమనించాలి. ఇప్పుడు మేష రాశికి ఇప్పుడు ఉండేటువంటి ప్రభావంలో ఇప్పుడు 1000 మంది రాహువు, బుధుడు, రవి, శుక్రుడు అంటే 12వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. తర్వాత ద్వితీయ మందు గురుడు ఉన్నాడు, కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు. తర్వాత 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అర్ధాష్టమ కుజుడు. 6లో కేతు ఉన్నాడు. తర్వాత రాజ్య లాభంలో శని ఉన్నాడు. ఈ ప్రకారంగా కూడా గ్రహ సముదాయం మేషరాశికి ఉంది. ఉన్నప్పుడు శని 11వ స్థానంలో ఉండడం మంచిది. అర్ధాష్టమ కుజుడు కొంచెం ఇబ్బందికరమైన నీతిలో పట్టినప్పటికీ కూడా అది కేంద్రంలో ఉన్నాడు కాబట్టి కుజ ప్రభావం కూడా కొంతవరకు బాగానే ఉంటుంది, కుజ ప్రభావం. తర్వాత గురుడు సంపద స్థానంలో ఉండడం చేత ఈ సంవత్సరంతో శుభంగా జరిగే అవకాశాలు మేషరాశి వారికి ఉంటాయి. తర్వాత 1000 మంది రాహు, త్వరలోనే ఏప్రిల్ నెలలో శని కూడా వస్తున్నాడు 12వ స్థానానికి మేనమందు శని రాహులు కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఏలినాటి శని ప్రారంభం అయినప్పటికీ కూడా ఏలినాటి శనిలో చాలా మార్పులు ఉన్నాయి. ఏలినాటి శనిలోని ఎప్పుడూ లేని మార్పులు ఈ మేషరాశి వారికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏలినాటి శని పూర్తిగా కష్టాల పాలు అయిపోయేటువంటి వాతావరణంలో మాత్రం 2.5 సంవత్సరాలు ఉండదు. కాబట్టి మేన రాశిలో ప్రవేశించిన 2.5 సంవత్సరాల్లో శని ప్రభావం రాహు కొంత తగ్గిస్తుంది, గురుడు కొంత తగ్గిస్తాడు. ఆ తర్వాత ఏంటంటే వ్యక్తిగతంగా కొంతమంది శుభ్రత పాటించిన వాళ్ళ విధంగా ఆ విధంగా వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా కొంత తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి కొన్ని లాభాలు ఉన్నాయి. వీళ్ళు జాగ్రత్తగా మెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటంటే మాట తొలకూడదు, ముఖంలో ప్రవేశం ఉంటుంది శని ప్రభావం. కాబట్టి వాక్కు ద్వారా వీళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆచితూచి మాట్లాడగలిగి జాగ్రత్తగా మెసలగలిగినట్టయితే ఏ విధమైన వివాదాలకి గురి కాకుండా ఉన్నట్టయితే మేషరాశి వారికి చాలా శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మే నుంచి మేషరాశి వారికి మరింత బాగుంటుంది అని చెప్పొచ్చు. రాహు 11వ స్థానానికి వస్తాడు కాబట్టి ఈ ప్రకారంగా మేషరాశి వారికి సర్వశుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. గురుడికి పాలారిష్ట దోషం ఉన్నప్పటికీ కూడా ఆ గురుడు కూడా మళ్ళీ మేషంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా మేషరాశి వారికి చాలా శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కొంచెం తక్కువలోనే ఉంటాయని గమనించి మీరు మెసులుకోవాలి. తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతి సోమవారం నాడు కూడా తప్పనిసరిగా శివారాధన చేయాలి. ఏదో ఒక కొబ్బరికాయ పట్టుకుని కనీసం 11 సోమవారాలు అయినా సరే ఈ సంవత్సరంలో 11 సోమవారాలు భార్యాబిడ్డలతో సహా వెళ్ళగలిగితే సంతోషమే. లేకపోతే మీరు వ్యక్తిగతంగా మేషరాశి అయిన వాళ్ళు తప్పనిసరిగా శివాభిషేకం, పెరుగుతో అభిషేకం చేయించి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్లు ఈ ప్రకారంగా కూడా పంచామృతాలతో కానీ లేకపోతే నారికేళ జలంతో కానీ స్వామికి ఒక సూర్యలింగ పూజనం ఏదో ఎవరు ఆరాధించినటువంటి ఒక శివలింగానికి కూడా ఈ పూజ చేసినట్లయినా, లేకపోతే దేవాలయంలోకి పంతులు అర్చకుల వారి ద్వారా మన త్వరగా గోత్రనామాలు చెప్పి శివునికి అభిషేకం చేయించినా సరే సర్వశుభాలు జరుగుతాయి. అందరూ కూడా లాభాన్ని పొందుతారు, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైన ప్రమాదకరమైన ఇబ్బందులు మాత్రం మేషరాశి వారికి ఉండవు. ఆర్థిక మాంద్యం కొంత ఉంటుంది. కాబట్టి రుణాలు ఇవ్వకండి. ఈ ప్రకారంగా మీరు రుణాలు జాగ్రత్తగా వసూలు చేయండి. ఈ ప్రకారంగా కూడా మీరు చూసుకున్నట్లయితే గృహయోగం కూడా ఉంది గురుని ప్రభావం వల్ల. కాబట్టి మేషరాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి స్త్రీలకు కూడా తప్పనిసరిగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు కూడా శుభాలు ప్రసాదించేటువంటి వాతావరణం ఈ మేషరాశి వారికి ఈ విశ్వావస నామ సంవత్సరంలో కొంతవరకు బాగుంది. కాబట్టి మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. తర్వాత మరొక ఎపిసోడ్లో వృషభ రాశి యొక్క గ్రహ సముదాయాన్ని పరిశీలించి దానికి ఆ వ్యక్తిగత జాతకాన్ని కొంచెం జోడించి అప్పుడు గోచారంలో కొన్ని విషయాలు తెలియజేస్తూ వృషభ రాశిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఏంటంటే కొన్ని నియమాలు నేను చెప్పడం జరుగుతుంది. అంతవరకు కూడా మీరేం చేస్తారంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ రాశుల తాలూకా ప్రభావాలని మీరు గమనించగలిగితే చాలా సంతోషం. కాబట్టి ఎవరికి కావాల్సిన రాశిలో 12 రాశులకి నేను చెప్పదలుచుకున్నాను. ఈ వృషభ రాశి గురించి త్వరలోనే చెప్తున్నాను. కాబట్టి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ తాలూకా జ్యోతిష్య శాస్త్ర ప్రభావాన్ని మీరందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను. అంతవరకు సెలవు, మీ ఇప్పిలి నరసింహ శర్మ.